ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అకాడమీ నుంచి మంచి ఆఫర్స్ అయితే ఈసారి వచ్చాయండి. లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో భాగంగా మీరు 12 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 2 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ వస్తుంది. అదేవిధంగా 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ ఎక్స్ట్రా వ్యాలిడిటీ అయితే వస్తుంది. అదేవిధంగా మన రిఫరల్ కోడ్ ఆరుష్10 ఎంటర్ చేస్తే మీ ఫీజులో 10% డిస్కౌంట్ కూడా వస్తుందండి. కాబట్టి మంచి సబ్స్క్రిప్షన్ తీసుకోవడానికి ఇది మంచి రైట్ టైం. ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలు రానున్నటువంటి నేపథ్యంలో మనకు రక్షక్ అనేటువంటి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి. అదేవిధంగా ఎండోమెంట్ ఆఫీసర్ పేపర్ 2కి సంబంధించి మాక్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నారు. రాయడానికి అయితే ట్రై చేయండి. ఫిబ్రవరి 27న మనకి టెస్ట్ అయితే ఉంది. అదేవిధంగా వీకెండ్ మార్దాన్ అనేటువంటిది జరుగుతుందండి. మనకి ఫిబ్రవరి 25న రాయడానికి ట్రై చేయండి వీకెండ్ మార్దాన్. అదేవిధంగా ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏమిటంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, ఫుల్ ప్లేజ్డ్ మెటీరియల్ ఉంటుంది, మాక్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు. అదేవిధంగా మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని సెలెక్ట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మరి ఫీజు డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ 12 మంత్ సబ్స్క్రిప్షన్ మనకి 9,350 రూపీస్ ఉంది. మన రిఫరల్ కోడ్ ఆరుష్10 మీరు ఎంటర్ చేస్తే మీకు 8,415 రూపీస్కి మాత్రం వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట. కాబట్టి మన రిఫరల్ కోడ్ ఆరుష్10 ఎంటర్ చేయండి, ఫీజులో 10% డిస్కౌంట్ అయితే పొందండి. రానున్న పోటీ పరీక్షలకు జనరల్ స్టడీస్ కీ రోల్ ప్లే చేస్తుంది. అది ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి, జనరల్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్ ఏంటంటే రాబోయేటువంటి పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకి అయితేనేమి ఈ జనరల్ స్టడీస్లో A to Z టాపిక్స్, A to Z సబ్జెక్ట్స్ ఇవి హిస్టరీ నుంచి విభజన సమస్యల వరకు పాలిటీ, జియోగ్రఫీ, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యే విధంగా 11,000 MCQs అనేటువంటి ప్రాక్టీస్ టెస్ట్ అయితే తయారు చేయడం జరిగిందండి. ఈ ప్రాక్టీస్ టెస్ట్ మీకు 11,000 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కావాలి అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి ₹200 ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి స్క్రీన్ షాట్ కనుక తీసి పంపినట్లయితే మీకు వితిన్ 30 మినిట్స్లో ఈ PDF అయితే అందుతుంది. మీ యొక్క ప్రిపరేషన్ ప్రాక్టీస్ పర్పస్ మనకి చాలా 100% ఈ PDF అయితే మీకు ఖచ్చితంగా. వెల్కమ్ టు ఆరుష్ ఎడ్యుజోన్. మరి ఈ వీడియోలో జనరల్ స్టడీస్ క్లాస్ 22 అయితే చూద్దామండి. మరి ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకున్నట్లయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేటువంటిది కాల్షియం సల్ఫేట్ హెమిహైడ్రేట్ అనేటువంటిది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేటువంటిది. సో మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మనకి థర్డ్ అండి. అదేవిధంగా మానవ శరీరంలో కాల్షియం ఎంత ఉంటుంది, మొత్తంగా మానవ శరీరంలో కాల్షియం అనేటువంటిది ఎంత ఉంటుంది అనేటువంటిది ప్రశ్న అండి. కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే మానవ శరీరంలో కాల్షియం యొక్క పరిమాణం ఇంచుమించుగా 1,200 గ్రాములు ఉంటుందండి. ఇళ్లకు వేసే సున్నపు తేటలో ఏ కెమికల్ ఉంటుంది అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇళ్లకు వేసేటువంటి సున్నంలో కాల్షియం హైడ్రాక్సైడ్ అనేటువంటిది ఉంటుందండి. తడి సున్నంను నీటిలో అవలంబనం చేస్తే వచ్చే సున్నపు తేటను పాన్ తయారీలో తమలపాకులపై రాస్తారు. మరి ఈ సున్నపు తయారీలో రాసేటువంటి ఈ పాన్కి రాసేటువంటి సున్నపు తేటకు ఉన్న పేరు ఏమిటి అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే మిల్క్ ఆఫ్ లైమ్ అనేటువంటిది సరైనటువంటి ఆన్సర్. పోర్ట్లాండ్ సిమెంట్లో ప్రధానమైనటువంటి అనుఘాటకాలు ఏవి అనేటువంటి ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే పోర్ట్లాండ్ సిమెంట్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి అనుఘాటకాలు సున్నం, సిలికా, అల్యూమినా అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అండి. మరి ముత్యంలో ఉండేటువంటి ప్రధాన అనుఘటకాలు ఏవి అనేటువంటి ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కాల్షియం కార్బొనేట్, మెగ్నీషియం కార్బొనేట్ అనేటువంటివి మనకు ముత్యంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి ఘటకాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. క్రింది వాటిలో ఏది లోపించడం వల్ల ఎముకలు, దంతాలు బలహీనపడతాయి అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో కాల్షియం లోపించిన, ఫాస్ఫరస్ లోపించిన, ఫ్లోరైడ్ లోపించిన మనకి ఈ విధంగా జరుగుతుంది. కాబట్టి అన్నీ సరైనవే. సిమెంట్ వేటి మిశ్రమం వల్ల ఏర్పడుతుంది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే సిమెంట్లో ఉండేటువంటి అంశాలు ఏమిటి అంటే కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ రెండు కలిపితే మనకు సిమెంట్ అవుతుంది. మార్బుల్ ఏదైతే యూజ్ చేస్తామో మార్బుల్ యొక్క రసాయనిక నామం ఏమిటి అని చూస్తే CaCO3 అనేటువంటిది మార్బుల్ యొక్క రసాయనిక నామము. ఎమరాల్డ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మూలకం ఏది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఎమరాల్డ్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మూలకం బెరీలియం అనేటువంటిది ఎమరాల్డ్లో ఉండేటువంటి మూలకం. సిమెంట్కు జిప్సం కలపడానికి కారణం ఏంటి? సిమెంట్లో జిప్సం ఎందుకు కలుపుతారంటే నీరు కలిపినప్పుడు ప్రారంభ దశలో నెమ్మదిగా అది సెట్ అవ్వడానికి జిప్సం అనేటువంటిది కలుపుతారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అనేటువంటి దాన్ని మనం ఏ పదార్థం నుంచి తయారు చేస్తాము అనేటువంటి ప్రశ్న అండి. ఇక్కడ ఇచ్చిన వాటిలో ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కనుక చూసుకున్నట్లయితే జిప్సం నుంచి తయారు చేస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ జిప్సం. సముద్రపు నీటిలో నుంచి సంగ్రహించేటువంటి లోహం ఏమిటి? ఏ లోహాన్ని మనం సముద్రపు నీటి నుంచి తీసుకుంటాము అంటే మెగ్నీషియం అనేటువంటి లోహం మనకి సముద్రపు నీటి నుంచి వస్తుంది. బాణసంచాను కాల్చినప్పుడు మిరుమిట్లు గొలిపేటువంటి తెల్లటి కాంతినిచ్చేటువంటి లోహం
వస్తుంది. ఆ లోహం మనకి ఏ లోహము అది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే మెగ్నీషియం అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. టపాకాయలు కాల్చినప్పుడు సింధూర రంగు ఎరుపు వచ్చేటువంటి లోహం ఏది? ఏ లోహాన్ని కాలిస్తే మనకి సింధూరపు రంగు లోహం అనేటువంటిది కలర్ అనేటువంటిది వస్తుంది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే స్ట్రాన్షియం అనేటువంటి కెమికల్ని కాల్చినప్పుడు మనకి ఆ కలర్ అయితే వస్తుంది. నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణాలు అనేటువంటి అయాన్లు ఏవి అనేటువంటిది ప్రశ్న అండి. బైకార్బోనేట్లు, కార్బోనేట్లు, సల్ఫేట్లు అనేటువంటి వాటిలో కరెక్ట్ ఆన్సర్ బైకార్బోనేట్స్ అనేటువంటివి నీటి తాత్కాలిక కాఠిన్యానికి కారణమైనటువంటి అయాన్లు. కఠిన జలంలో ఉండేటువంటి లోహ అయాన్లు ఏవి అనేటువంటిది ప్రశ్న అండి. మరి కఠిన జలంలో ఏ లోహ అయాన్లు ఉంటాయని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు కాల్షియం, బేరియం అనేటువంటివి ఉంటాయి. క్రింది వాటిలో ఏ సమ్మేళనం వల్ల నీటికి శాశ్వత కాఠిన్యత వస్తుంది? మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కాల్షియం సల్ఫేట్ని కలపడం వల్ల నీటికి శాశ్వత కాఠిన్యత అనేటువంటిది వస్తుంది. సున్నపి రాయిపై ఆధారపడేటువంటి పరిశ్రమ ఏది అన్నాడు. ఇక్కడ గాజు, సిమెంటు, అదేవిధంగా అన్నీ ఇచ్చాడు. గాజు, సిమెంటు, స్టీల్లో మనకి గాజు ఇండస్ట్రీ, సిమెంట్ ఇండస్ట్రీ సున్నపు రాయిపై ఆధారపడుతుంది. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఏది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం కనుక చూసుకుంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో బ్రిటన్ అనేటువంటిది ప్రపంచంలో మొట్టమొదటి రాజ్యాంగం ఉన్నటువంటి దేశం. ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం ఏది అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ప్రపంచంలో తొలి లిఖిత రాజ్యాంగం అనేటువంటిది అమెరికా రాజ్యాంగం. భారతదేశంలో తొలి రాజ్యాంగ చట్టం ఏది అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1773 చట్టం ఏదైతే ఉందో ఇది భారత రాజ్యాంగంలో తొలి లిఖిత రాజ్యాంగ చట్టం. గవర్నర్ జనరల్ పదవిని మొదటిసారిగా ఏ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1773 రెగ్యులేటింగ్ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ చట్టం అని తీసుకురావడం జరిగింది. కలకత్తాలో ఫెడరల్ కోర్టు ఎప్పుడు ఏర్పాటు చేశారు అనేటువంటిది ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక చూసుకుంటే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో 1833 చార్టర్ చట్టం ఏదైతే ఉందో అది మనకు కలకత్తాలో ఫెడరల్ కోర్టు తీసుకొచ్చింది. భారతదేశంలో కోర్ట్ ఆఫ్ కంట్రోల్ ఎప్పుడు ఏర్పాటు చేశారంటే ద్వంద్వ ప్రభుత్వంలో భాగంగా 1784 పిట్ ఇండియా చట్టంలో మనకి కోర్ట్ ఆఫ్ కంట్రోల్ను ఏర్పాటు చేయడం జరిగింది, బోర్డ్ ఆఫ్ కంట్రోల్. దేశంలో మొట్టమొదటిసారిగా ద్వంద్వ ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో దీనికి నాంది పలికినటువంటి చట్టం ఏమిటి అంటే 1784 చట్టం మనకి ఫిట్ ఇండియా చట్టము. ఏ చట్టం ద్వారా ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క గుత్తాధికారం రద్దు చేశారు అంటే అప్పటి వరకు గుత్తాధిపత్యం అనుభవించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసింది 1813 చార్టర్ చట్టం. ఏ చట్టం ద్వారా గవర్నర్ జనరల్ బెంగాల్ పదవిని గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా మార్చారు? గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా ఏ చట్టం ద్వారా మార్చారు అనేటువంటి ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూస్తే 1833. ఈ క్రింది వాటిలో ఏ సంఘటన ముందుగా జరిగింది? సివిల్ సర్వీసెస్ రంగంలో పోటీ పరీక్ష విధానము, సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానము, భారత రాజ్య కార్యదర్శి పదవి, ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన రద్దు అనేటువంటి అంశాల్లో సంపూర్ణ స్వేచ్ఛ వాణిజ్య విధానము అనేటువంటిది ముందుగా ఏర్పడడం జరిగింది. భారతీయ లా కమిషన్ ఎప్పుడు ఏర్పాటైంది అనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే ఆప్షన్ బి అండి, 1333 సంవత్సరం. మరి ఎటువంటి విచక్షణ లేకుండా ప్రభుత్వ ఉద్యోగానికి అందరూ అర్హులే అని మొట్టమొదటిగా చెప్పినటువంటి చట్టం ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఏది అనేటువంటి ప్రశ్న అండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1784 ఫిట్ ఇండియా చట్టం ఏదైతే ఉందో ఇది 1833 చార్టర్ చట్టం ఏదైతే ఉందో ఇది ఆ విధంగా చెప్పడం జరిగింది. మరి చార్టర్ చట్టంలో ప్రవేశపెట్టినటువంటి అంశాల్లో ఇక్కడ ఒక అంశము లేనటువంటి అంశం అయితే ఉంది. ఆ లేనటువంటి అంశం ఏమిటి అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క వాణిజ్య కార్యకలాపాలు రద్దు చేయడము, కౌన్సిల్లో ఉన్నతాధికారిని గవర్నర్ జనరల్గా మార్చడము, కౌన్సిల్ చట్టాలకు చేసేటువంటి అధికారం గవర్నర్ జనరల్కి ఇవ్వడం అనేటువంటి 3 సరైనవే. ఇక్కడ మొదటిసారి భారతీయుని నియమించారనేటువంటిది మాత్రం సరైనటువంటిది కాదు కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశంలో ప్రవేశపెట్టిన ఏ చట్టం ద్వారా వైస్రాయ్ ఆధిపత్యాన్ని వారి కార్యనిర్వాహక మండలిపై పోర్ట్ఫోలియో విధానం ద్వారా నెలకొల్పారు అనేటువంటి ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1861 కౌన్సిల్ చట్టము. బ్రిటిష్ ప్రభుత్వం ఈస్ట్ ఇండియా కంపెనీ డైరెక్టర్ నుంచి భారతదేశ పరిపాలనను ఎప్పుడు స్వీకరించింది అనేటువంటి ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1858. భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ఏ చట్టం ద్వారా దేశంలో మొదటిసారిగా ప్రాతినిధ్య స్వభావం, ప్రాజ్యాప్రాయ నీడలు వచ్చాయనేటువంటిది ప్రశ్న. మరి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే 1909. సో ఈ రోజుకు ముఖ్యమైనటువంటి ప్రశ్నలు అంటే రేపు మరికొన్ని ప్రశ్నలతో మనం నెక్స్ట్ క్లాస్లో అయితే కలుద్దాం. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.